ఫ్రెండ్స్, ఈ వీడియోలో సబ్బవరం శీలనగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవేలో ఎగ్జాక్ట్ గా శీలనగర్ దగ్గర నరవ్ దగ్గర ఎలాంటి వర్క్ జరిగింది, కన్స్ట్రక్షన్ స్టాటస్ ఏంటో తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి ప్లాలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరూ తెలిసిందే కదా, మన సబ్బవరం నుంచి శీలనగర్ వరకు ఒక పోర్ట్ కనెక్టింగ్ హైవే అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవేలో సబ్బవరం దగ్గర ఇంటర్చేంజ్ని అండ్ అలాగే సబ్బవరం దగ్గర కనెక్టివిటీని చాలా క్లియర్గా నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలాగే ఈ సబ్బవరం శీలనగర్ హైవేస్ గురించి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా వరకు మనం అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వకముందు కూడా చాలా వరకు వీడియోస్ మనం చేసాం అనమాట. ఆ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో మన ఛానల్లో ఉంటాయి, మీరు చూడాలనుకుంటే చూసేయచ్చు. సో ఈ రోజు వీడియోలో మీకు నేనేం చూపిస్తా అంటే, మనందరికీ తెలిసిందే కదా, ఎగ్జాక్ట్గా మన నరవ్ దగ్గర అలాగే అక్కడి నుంచి ముందుకు వచ్చిన తర్వాత మన శీలనగర్ దగ్గరలోని మనమైతే కంప్లీట్గా విజువల్స్ చూస్తాం ఈ వీడియోలోని. అక్కడ ఎలాంటి వర్క్ జరిగింది, ఎలాంటి విజువల్స్ ఉన్నాయి అండ్ అలాగే ఎలాంటి కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్స్ జరుగుతున్నాయి అక్కడ. సో ఇవన్నీ కూడా మనమైతే ఈరోజు వీడియోలో చూడబోతున్నాం. మరి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా విజువల్స్ చూస్తామో తెలుసుకోవడానికి మ్యాప్లోకి వెళ్దామా? ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన సబ్బవరం శీలనగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవే. ఈ హైవే మన సబ్బవరం బైపాస్లోని స్టార్ట్ అవుతుంది అనమాట. డబుల్ ఇంటర్చేంజ్ ద్వారా ఇంటర్చేంజ్ నుంచి అలా డైరెక్ట్గా శీలనగర్ వరకు ఉంటుంది. ఈ హైవే మొత్తం 12 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ హైవేలో నేను మీకు ఆల్రెడీ చూపించాను ఎగ్జాక్ట్గా సబ్బవరం ఇంటర్చేంజ్ అండ్ అలాగే అక్కడ నుంచి ఇలా మనం లోపలికి వచ్చేటప్పుడు కంప్లీట్గా ఎలాంటి వర్క్ జరుగుతున్నది ఆల్మోస్ట్ ఈ రిజర్వేర్ వరకు చూపించాను, మేఘాద్రి రిజర్వేర్ వరకు. ఈరోజు వీడియోలో మీకు ఏం చూపించబోతున్నా అంటే, మనం ఇటు సైడ్ చూస్తున్నాం కదా, ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంటుంది, రైల్వే ట్రాక్ దగ్గర విజువల్స్ అండ్ అలాగే ఇలా మనకి నరవ్ వరకు అండ్ ఇలా మొత్తం మన మేఘాద్రి రిజర్వేర్ ఉంది కదా, ఇక్కడ దాకా విజువల్స్ చూస్తాం. అండ్ కంప్లీట్గా ఈ రోడ్డు జరిగిన వర్క్ని చూస్తాం అనమాట. అండ్ దీంతోపాటు ఈ దగ్గరలోనే ఒక ల్యాండ్ కూడా సేల్కి ఉంది. అది ఎగ్జాక్ట్గా ఎక్కడంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఏరియాలోని. ఈ ఏరియాకి ఎలా రావాలంటే, మనం డైరెక్ట్గా మన శీలనగర్ జంక్షన్ నుంచి లోపలికి వస్తాం. డైరెక్ట్గా ఎక్కడి దాకా వస్తాం అంటే, మనం చూసారా, ఇదిగోండి ఈ ప్లేస్ వరకు వస్తాం అనమాట. ఇది ఎక్కడంటే మనం కంప్లీట్గా రైట్ తీసుకుంటాం టువర్డ్స్ మన నరవ్ వెళ్ళడానికి. సో అక్కడ మనకి లెఫ్ట్ ఏదో ఉంటుంది, ఆ లెఫ్ట్ తీసుకొని మనం చూసుకోవచ్చు చక్రీ మెడోస్ అని ఉంటుంది. ఆ చక్రీ మెడోస్ అపార్ట్మెంట్స్ నుంచి చాలా లోపలికి వచ్చాం అనుకోండి, ఇక్కడైతే మనకి సైడ్ సేల్కుందనమాట. ఇది మొత్తం 250 స్క్వేర్ యార్డ్స్. ఈ సైడ్ గురించి వీడియోలో ముందుకు వెళ్తూ తెలుసుకుందాం. మరి ఇప్పుడు ఈ సబ్బవరం శీలనగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవేలో వర్క్ విజువల్స్ ని చూద్దామా? చూస్తారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా చూపించాను, ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సబ్బవరం శీలనగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవేలోని ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ విజువల్స్ చూస్తాం అనేది. సో ఇప్పుడు మనమైతే బ్యూటిఫుల్ విజువల్స్ని చూడబోతున్నాం. శీలనగర్ ఎస్టీపీఎల్కి దగ్గరగా 250 గజాల వుడా అప్రూవ్డ్ ప్లాట్ సేల్కి అయితే ఉంది. ఈరోజు విశాఖపట్నంలో శీలనగర్ ఏరియాలో ఎస్టీపీఎల్కి చాలా దగ్గరలో ఉన్న ఒక మంచి ప్రాపర్టీ గురించి మీకు చూపించబోతున్నాను. మీరు విశాఖపట్నంలో వుడా అప్రూవ్డ్ ప్లాట్ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీని తప్పకుండా ఒకసారి పరిశీలించండి. ఈ ప్లాట్ మొత్తం 250 స్క్వేర్ యార్డ్స్. ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి 25/90 అంటే 25 అడుగుల వెడల్పు మరియు 90 అడుగుల పొడవు అయితే ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. ఇల్లు నిర్మించుకోవడానికి మంచి డైమెన్షన్స్తో పాటు లొకేషన్ కూడా ఈ ప్రాపర్టీకి ప్రధాన ఆకర్షణ. ఎందుకంటే ఇది శీలనగర్లో ఎస్టీపీఎల్కి చాలా దగ్గరలో ఉంది. అలాగే ఇది వుడా అప్రూవ్డ్ ప్లాట్ కాబట్టి అప్రూవల్ పరంగా కూడా కొనుగోలుదారులు పరిశీలించదగిన ప్రాపర్టీ. ప్రైస్ వచ్చేసి 38,000 పర్ స్క్వేర్ యార్డ్. శీలనగర్ లొకేషన్ ఎస్టీపీఎల్ దగ్గరగా ఉండడం, వుడా అప్రూవ్డ్, ఈస్ట్ ఫేసింగ్ మరియు 25/90 డైమెన్షన్స్ను పరిశీలిస్తే ఇల్లు కట్టుకోవడానికి లేదా భవిష్యత్తు ఇన్వెస్ట్మెంట్ కోసం ఇది ఒక మంచి అవకాశం. మీకు ఈ ప్రాపర్టీపై ఆసక్తి ఉంటే పూర్తి వివరాలు మరియు సైట్ విజిట్ కోసం డిస్ప్లే అవుతున్న నంబర్ను సంప్రదించండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ల్యాండ్పై ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ప్రస్తుతం మనం ముందు చూస్తున్నాం కదా, ఇదే మన సబ్బవరం శీలనగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవే. ఎగ్జాక్ట్గా ఎక్కడంటే, మన నరవ్ వెళ్తాం కదా శీలనగర్ నుంచి ఆ రోడ్ దగ్గర. సో ఇక్కడైతే ఒక అండర్ పాస్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. సో ముందు మీరు ఆ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు, చాలా వరకు అక్కడ ఆ స్ట్రక్చర్ వర్క్ అనేది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మనమైతే టువర్డ్స్ మన నరవ్ వైపు వెళ్ళబోతున్నాం అండ్ ఆ మధ్యలో జరిగిన కన్స్ట్రక్షన్ వర్క్ని చూడబోతున్నాం. ఇక్కడ మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో స్లిప్ రోడ్స్ వచ్చేటట్టు మనకు కనిపిస్తుంది. అండ్ అలానే మనకి కంప్లీట్గా అటువైపు ఇటువైపు ర్యాంప్ వర్క్ కూడా జరగబోతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, టువర్డ్స్ మన మేఘాద్రి గడ్డ వైపు వెళ్తాం. సో అప్పుడు మేఘాద్రి గడ్డ వైపు జరిగిన వర్క్ని మనమైతే చూడొచ్చు. సో ఈ ప్లేస్లో మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది.
కన్స్ట్రక్షన్ వర్క్ ఎలా జరిగిందనేది. రీసెంట్గా వర్షాలు పడుతుండడం వల్ల మనకైతే చాలా వరకు తడితడిగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ చాలా ఫాస్ట్గానే వర్క్ జరుగుతుంది. ఇలా మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే ఈ మధ్యలో జరుగుతున్న స్ట్రక్చర్ వర్క్ కూడా మనం చూడొచ్చు. అండ్ ఇది కంప్లీట్గా యాక్సిస్ కంట్రోల్ హైవే కాబట్టి ఈ హైవేలోకి మనం డైరెక్ట్గా ఎంటర్ అవ్వలేం. ఓన్లీ ఇంటర్జెన్స్ మాత్రమే ఈ హైవేలోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ హైవేకి సర్వీస్ రోడ్స్ ఉంటాయి లేదా అనేది వన్స్ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత మనం చూడాలి. కానీ మనకి ఎక్కడైతే ఇంటర్చేంజ్ వస్తుందో ఆ దగ్గరలో మాత్రం ఖచ్చితంగా సర్వీస్ రోడ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా మన సబ్బవరం దగ్గర ఇంటర్చేంజ్ విషయంలో చూస్తున్నట్లయితే అక్కడ చాలా వరకు మనకి చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటాయి సర్వీస్ రోడ్స్ వచ్చినట్టు. సో నా అంచనా ప్రకారం మ్యాక్సిమం మన మెయిన్ రోడ్ ఉంది కదా NH16 సిటీ నుంచి వెళ్ళేది, అక్కడ వరకు సర్వీస్ రోడ్స్ ఇస్తారనుకుంటున్నాను. బట్ చూద్దాం వన్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట జరిగిన వర్క్ అయితే. అండ్ ఆ ముందున మనం చూస్తున్నట్లయితే డ్రైన్ వర్క్స్ మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి. అండ్ అలా మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనకి రైట్ సైడ్లో మేఘాద్రిగుట్ట రిజర్వర్ కనబడుతుంది. లెఫ్ట్ సైడ్లో మనకైతే చాలా క్లియర్గా బ్యూటిఫుల్ హిల్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా వరకు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో డ్రైన్ వర్క్స్ అనేవి జరిగాయి. అండ్ అలా మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఆ ముందున స్ట్రక్చరల్ వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అండ్ ఎక్కడైతే మనకి బ్రిడ్జెస్ వస్తాయో ఫ్లైఓవర్స్ వస్తాయో ఆ ప్లేస్లో మనకి కంప్లీట్గా స్ట్రక్చర్ వర్క్ అనేది జరుగుతూ ఉంది. చిన్న చిన్న కలవర్స్ వచ్చేదారు కూడా మనకైతే స్ట్రక్చర్ వర్క్ అనేది జరుగుతూ ఉంది. అండ్ చూసుకోవచ్చు ముందున మనకి చాలా క్లియర్గా రైట్ సైడ్లో నరవ ఊరేది కనిపిస్తుంది. అండ్ అలా మనం ముందుకు వెళ్ళామంటే మనకి మేఘాద్రిగడ్డ రిజర్వర్ కూడా కనిపిస్తుంది. అండ్ ఈ ప్లేస్లో అయితే చాలా ఎక్కువగా ఫ్లై యాష్ డంప్ చేస్తున్నారు. అండ్ ఫ్లై యాష్తో తీసుకెళ్ళిన లారీస్ కూడా మనం చూసుకోవచ్చు ఆ ట్రక్స్ అన్నీ కూడా వరుస పెట్టి ఉన్నాయన్నమాట ఫ్లై యాష్ని డంప్ చేయడానికి. మీరు చూస్తున్నారా, మీకైతే చాలా క్లియర్ కనిపిస్తున్నాయి ఆ హైవే వెహికల్స్ అన్నీ కూడా వరుసగా ఎలా లైన్ కట్టాయో. సో ఈ ప్లేస్లో మనకి చాలా భారీ వర్క్ జరుగుతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎలా వర్క్ జరుగుతుంది అనేది. మొత్తం లెవెలింగ్ ఇంకా ఆ ఫ్లై యాష్ డంప్ అయితే పడుతూ ఉంది. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కి అయితే వెళ్తున్నాం. మీకైతే ఆల్మోస్ట్ మన మేఘాద్రిగడ్డ రిజర్వర్ వరకు వర్క్ విజువల్ కనిపించాయి అనుకుంటున్నాను. సో కనిపించకపోతే కామెంట్ చేయండి. అప్కమింగ్ వీడియోలో అటు సైడ్ కూడా వర్క్ని చాలా క్లియర్గా దగ్గరగా చూపిస్తాను. సో మనమైతే ఇప్పుడు మళ్ళీ టువర్డ్స్ మన శీలనగర్ వైపు వెళ్తున్నప్పుడు మనకి చాలా క్లియర్ కనిపిస్తూ ఉంది ఆ కింద జరిగిన స్ట్రక్చర్ వర్క్. అండ్ ఈ మధ్యలో మనం చూసుకోవచ్చు చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం మనకి క్లియరెన్స్ అనేది అవ్వాలన్నమాట. సో క్లియర్ అయిందంటే మొత్తం ఈ ప్లేస్లో కూడా మనకి రోడ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనం వచ్చినప్పుడు చూసాం కదా డ్రైన్ వర్క్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో కంప్లీట్ అనేది కనిపిస్తుంది. అండ్ మధ్యలో మనకి 6 లేన్ హైవే అయితే వస్తుంది అనమాట ఈ డ్రైన్స్కి మధ్యలోని. సో మొత్తం అంతా కూడా యాక్సిస్ కంట్రోల్ హైవే కాబట్టి ఈ హైవేలోకి మనం అంత ఈజీగా ఎంటర్ అవ్వలేం. ఓన్లీ ఇంటర్చేంజెస్ మాత్రమే ఎంటర్ అవ్వగలుగుతాం. అండ్ ఇంకా మనం అలా ముందుకు వెళ్ళే కొద్దీ మనకి మన నరో రోడ్ కూడా వస్తుంది. అది నేను మీకు స్టార్టింగ్లోనే చూపించాను, ఎందుకంటే మనం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. అండ్ అక్కడి నుంచి టువర్డ్స్ మనకి మన శ్రీనగర్ వెళ్తున్నప్పుడు ఒక రైల్వే ట్రాక్ వస్తుంది. ఆ రైల్వే ట్రాక్ ద్వారా రైల్వే బ్రిడ్జ్ కూడా రాబోతుంది. సో అక్కడ మనకి ఎలాంటి వర్క్ జరుగుతుందో కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ అలానే మనకి మన దువ్వాడ నుంచి విశాఖపట్నానికి రైల్వే ట్రాక్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు కదా కొత్తగా, ఆ ట్రాక్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ ఏరియా దగ్గరలోని. సో ఈ ప్లేస్లో కూడా మనకి చాలా వరకు ఫ్లై యాష్తో డంప్ చేశారు, అది కూడా మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలానే మనం చూసుకోవచ్చు ఆ ముందున ఒక రోడ్డు వెళ్తుంది కదా, అదే మన నరవ శీలనగర్ రోడ్ అనమాట. సో మనకి చాలా క్లియర్గా వెహికల్స్ వెళ్ళడం కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడైతే అండర్ పాస్ వస్తుంది మ్యాక్సిమం ఈ ప్లేస్లో ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్చేంజ్ అంటే ఎగ్జిట్ పాయింట్, మనం ఈ హైవే నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే మన మెయిన్ హైవే ఉంది కదా, మెయిన్ హైవే దగ్గర కూడా మనకి ఎగ్జిట్ పాయింట్ దొరికే అవకాశం ఉంటుంది. సో ముందు మనకు కనిపిస్తుంది కదా అడ్డంగా ఒక లైన్ అయితే, అదే రైల్వే ట్రాక్ అనమాట. అండ్ మొత్తం అదంతా కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది రైల్వే ట్రాక్ వరకు అయితే. సో అది కూడా మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ప్లేస్లో మనం చూస్తున్నట్లయితే చిన్న చిన్న కల్వర్ట్స్ కోసం స్ట్రక్చర్ వర్క్ అనేది జరుగుతుంది, అది కూడా మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్లో మనకి పంట పొలాలు కనిపిస్తున్నాయి, రైట్ సైడ్లో మొత్తం చీలనర్ కనిపిస్తూ ఉంది. ఆ లెఫ్ట్ సైడ్లో మీరు ముందు చూస్తున్నట్లయితే మీకు ఎయిర్పోర్ట్ కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఎయిర్పోర్ట్ అయితే క్లోజ్ అయింది, ఎందుకంటే మన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది కాబట్టి. మరి మీలో ఎంతమంది ఫ్లై చేశారు? నేను ఫ్లై చేద్దాం అనుకున్నా కానీ టైం కుదరలేదు. బట్ సూన్ నేను అక్కడి నుంచి కూడా ఫ్లై చేసి ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ని మీకైతే చూపిస్తాను. ఇక్కడ మీరు ఇంకా క్లియర్ అబ్జర్వ్ చేస్తే మీకు రైల్వే ట్రాక్ వర్క్ కూడా చాలా క్లియర్ కనిపిస్తుంది. అండ్ అలానే ఇక్కడ మనకి పిల్లర్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఇది డైరెక్ట్గా వెళ్ళి ఆ ముందునున్న నేషనల్ సిటీని కనెక్ట్ అవుతుంది. అక్కడ ఒక అండర్ పాస్ వచ్చి ఆ పైనుంచి ఫ్లైఓవర్లా ఈ హైవే డైరెక్ట్గా వెళ్ళి పోర్ట్ కనెక్టింగ్ హైవేకి కనెక్ట్ అవుతుంది. సో చూసారు కదా అక్కడ రైల్వే ట్రాక్ వర్క్ ఎలా జరుగుతుందో, అలానే ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే వర్క్ కూడా మీకు చాలా క్లియర్ కనిపిస్తూ ఉంది. ఈ హైవే కానీ కంప్లీట్ అయిందంటే మనం గాజువాక నుంచి అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఈజీగా చేరుకోవచ్చు. ప్రస్తుతం మీరందరూ ఎలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నారు
గాజువాక నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే కామెంట్ చేయండి. మీకు ఎంత టైం పడుతుందో కూడా కామెంట్ చేయండి. మీకు నేను ఈ హైవేలో చాలా వీడియోస్ చేశాను అండ్ అలాగే చాలా వరకు ఈ రోడ్లో జరిగిన వర్క్ని మీకు చూపించాను. కానీ ఫస్ట్ టైం ఈ ఏరియాలో చూపిస్తున్నాను అనమాట కంప్లీట్గా మీకు జరిగిన వర్క్ని అయితే. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఎప్పుడు వచ్చినా కూడా ఆ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు దగ్గర ఆగిపోయాం, కానీ ఇప్పుడు రైల్వే ట్రాక్ దాకా వెళ్ళాం. సో తొందరలో మీకు శీలనగర్ జంక్షన్ దగ్గర కూడా వర్క్ అనేది చూపిస్తాను. సో మరి మీకైతే కంప్లీట్గా చూపించాను అనుకుంటున్నాను ఈ సబ్బవరం శీలనగర్ పోర్ట్కర్ని హైవేలోని శీలనగర్ దగ్గరలో అలాగే నరవ దగ్గరలో ఎలాంటి వర్క్ జరిగింది అనేది. సో మరి ఏంటి వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. ఫైనలీ మీకైతే మన సబ్బవరం శీలనగర్ పోర్ట్కర్ని హైవేలోని ఎగ్జాక్ట్గా మన శీలనగర్ దగ్గర అలాగే నరవ దగ్గర ఎలాంటి వర్క్ జరిగింది, రైల్వే ట్రాక్ దగ్గర మనకి ఎలాంటి వర్క్ జరిగింది, ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా చూపించాను అండ్ అలాగే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట అక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది. సో వీడియోలో మీరు కామెంట్లో తెలియజేయాలి. మన వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాం. మీకు వీడియో నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.